హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కందికాయల వడలని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పటికప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకు కొన్ని కందికాయలు తీసుకొని మనకు వాటి గింజలు మొత్తం ఈ విధంగా ఒలిచేసుకోవాలి. ఈ విధంగా ఒలిచేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోండి. తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. అదేవిధంగా మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకోండి. ఈ విధంగా ఉల్లికాడలు కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా మెంతి ఆకు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. మనకు మెంతి ఉన్న ఉల్లికాడలు వేసుకోవడం వల్ల మనకు టేస్టీగా ఉంటుంది వడలు అనేది. తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. మనకు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. మనకు పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం మనకు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ అనేది మనం చూసి వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక కవర్ పైన మనకు వడల్లాగా చేసుకోండి. వడల్లాగానే మనకు గారెల్లాగానే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని గ్యాస్ పైన ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి ఇందులో వేసుకొని మనకు దోరగా ఫ్రై చేసుకోండి. మనకు కొంచెం కలర్ వచ్చే వరకు ఈ వడలు అనేది ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ మొత్తం అడిచేదాకా మనకు ఈ విధంగా పెట్టేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు సేమ్ అదే విధంగా మిగతా వాటిని కూడా వడల్లాగా కాల్చుకోండి. అంతే, సింపుల్గా మనకు ఎంతో టేస్టీగా ఉండే మనకు కందికాయల వడలు అనేది రెడీ అయినాయి కదా. ఇవి మనకు పప్పుచారు నంజుకైనా మనకు పెరుగన్నంలో నంజుకైనా తీసుకున్నాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.